జాతకాలు కూడా సరిగా లేవు ఇప్పుడు. అది జాతకుడు యొక్క తప్పు కాదు. సిజేరియన్ ఆపరేషన్కి అసలు జాతకాలే లేవు. నువ్వు సహజ సిద్ధమైనటువంటి కాన్పు గనక అయితే అది ఆ కాలమానం ప్రకారంగా జ్యోతిష్కుడు ఆ సందర్భంలో ఆ సమయంలో ఏ ఏ గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి, నీచంలో ఉన్నాయి, దీన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఒక అంచనా మాత్రమే, పూర్తిగా చెప్పలేదు జాతకం కూడా. కనుక ఏ జ్యోతిష శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారో ఇప్పుడు అవన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇదిగో ఈ సిజేరియన్ ఆపరేషన్ల వల్ల. కానీ ఆ రోజుల్లో అది లేదు గనక బిడ్డడు వచ్చే వరకు గర్భాన్ని భరించవలసినటువంటిది పరిస్థితి తల్లికి ఉండేది. ఆ రోజుల్లో వాళ్ళు ఓర్పుగా 9 మాసాలు హాయిగా మోసేవాళ్ళు. భగవత్ కథా శ్రవణాలతో కాలం గడుపుతూ ఆనందంగా కాలం గడుపుతూ వాళ్ళు బిడ్డని ప్రసవించేవాళ్ళు కనుక శాంతంగా హాయిగా ఓర్పుగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో.